ఈ రిలే నిరాహార దీక్షకి మాకు సంఘీభావం తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ మా యాంటీలియా అసోసియేషన్ తరపున మా రెసిడెంట్స్ అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటంటే హైడ్రాకి ఇచ్చిన అధికారము ఇక్కడ డిజాస్టర్ రెస్పాన్స్ కానీ అసెట్ ప్రొటెక్షన్ గురించి కానీ ఒక ప్రత్యేకమైనటువంటి స్టాచ్యూటరీ బాడీగా హైడ్రా నియమించినప్పుడు ఇంత ఇల్లీగల్గా వితౌట్ సర్వింగ్ నోటీసెస్ ఒక 5 డే మార్నింగ్ మా యాంటీలియాలోకి వచ్చేసేసి మా గోడను కొట్టేసి ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ అందరికీ ఎంతో భయభ్రాంతులకు గురి చేస్తూ అసలు దాన్ని ఇన్స్టిట్యూట్ చేసినటువంటి పాలసీని ప్రక్కదోవ పట్టించేసి ఇల్లీగల్గా అన్లాఫుల్ వేలో మాకు ఈ విధంగా గోడను పడగొట్టేసేసి వాళ్ళని ప్రజలకు ప్రొటెక్షన్ అందించండి, మీరు ఎక్కడైతే కబ్జాలు ఉన్నాయో ఆ కబ్జాలన్నీ తీసివేసి వాటిని ప్రజలకు ఉపయోగకరంగా మార్చమని సీఎం గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ హైడ్రా నియమించారో ఈరోజు అది ఆ డైరెక్షన్ మొత్తం మార్చుకుని డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళిపోతా ఎక్కడైతే లాఫుల్గా మేము ఇది మాది ఆథరైజ్డ్ హుడా అప్రూవ్డ్ లేఅవుట్ అండి, ఇక్కడ ఎక్కడ అనాథరైజ్డ్ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఎఫ్టీఎల్స్ కానీ లేక్స్ కానీ కబ్జాలు చేసింది కానీ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఏమీ లేవండి. ఇటువంటి ఒక ప్రశాంతమైనటువంటి కమ్యూనిటీలోకి హైడ్రా వచ్చేసేసి అక్కడ లేనటువంటి ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి వెనకున్నటువంటి రియల్ ఎస్టేట్ దందా ఏదైతే జరుగుతుందో అక్కడ ఉన్నవన్నీ డ్రై ల్యాండ్స్ అండి, ఇంతవరకు ఎవరు దాన్ని ఆక్యుపై చేయలేదు, అవి ఇంకా వేకెంట్గానే ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళకి మీరు వితౌట్ సర్వింగ్ నోటీసెస్ మీరు రావాలంటే అక్కడ ఒక ఇమ్మినెంట్ డేంజర్ ఫర్ ద పీపుల్ ఉంటేనే మీరు వితౌట్ సర్వీసెస్ మాకు ఇవ్వకుండా గోడ పడగొట్టాలండి. కానీ అక్కడ ఎటువంటి నిర్వాసితులు ఎటువంటి ఆవాసం లేకపోయినా కానీ మీరు ఆ గోడను పడగొట్టేసేసి మా యాంటీలియా త్రూ మీరు ఏ రోడ్డు అయితే ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ మల్లంపేటలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి ఆల్రెడీ ప్రపోజ్డ్ సొల్యూషన్స్ మీరు వదిలేసి వేరే అడ్డదోవుగా ఈ మా యాంటీలియాలో గుండా రోడ్డు ఇవ్వటం అనేది చాలా అధర్మమైనది. ఇక్కడ దీని ద్వారా చాలా అసాంఘిక శక్తులు ఆ బయట వేకెంట్ ల్యాండ్లో నుండి మా దానిలోకి వస్తున్నాయండి. మాకున్నటువంటి ఈ మా సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ చాలా కాంప్రమైజ్ అవుతుంది. ఏదో కొంతమంది బడా నాయకులకి ఏదో కొంతమంది ప్రయోజనాలు మీరు దృష్టిలో పెట్టుకుని ఇంతమంది కామన్ పీపుల్ యొక్క ప్రయోజనాలని మీరు నిర్లక్ష్యం చేయొద్దు, మా ప్రయోజనాలని వేరే వాళ్ళ కోసం మీరు కాంప్రమైజ్ చేయొద్దని హైడ్రా అధికారులకి సీఎం గారికి మా యాంటీలియా రెసిడెంట్స్ అందరి తరపున మా విజ్ఞప్తి అండి. మీరు ఇక్కడికి వచ్చి వాస్తవాలు పరిశీలించండి. మీరు పరిశీలించిన మీదట ఇంతమంది ప్రజలకు న్యాయం మీరు ఏదైతే చేయగలరో న్యాయమైన పద్ధతిలో దీన్ని కొనసాగించాలని మీడియా ద్వారా మీ అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.